అగ్రిటెక్. ఏంటి అగ్రిటెక్? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2500 ధాన్యం వరి కోత మిషన్లు గంటకి 2500 వచ్చేది. ఇవాళ 4000 రూపాయలు, 4500 రూపాయలు. ఇవాళ కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరిలో చూసుకోండి వెళ్ళి. పంట కోయటానికి 4000 నుంచి గంటకి, వరి కోత మిషన్కి గంటకి 4000 నుంచి 4500. ఇది అగ్రిటెక్. ఈయన ఏం చెప్తాడంటే, ఈయన కొత్తగా కనిపెడతాడంట వ్యవసాయంలో యంత్రాలని. నువ్వు కనిపెట్టేదండి ఆల్రెడీ ప్రపంచం అంతా, ప్రపంచంతో పాటుగా ముందు వెనక ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయం మొత్తం కూడా గొట్లేటాక్, ఆఖరికి గొట్లేటాక్ కూడా యంత్రాలనే వాడుతున్నారు. లెవెల్ చేయటాక్ ట్రాక్టర్లనే వాడుతున్నారు. దున్నటాకి, దమ్ముకి, దేనికి కాదు. ప్రతిదానికి రోటోవేటర్ వేస్తున్నారు. అన్ని ఏది లేదు పలాంది లేదని చెప్పు. ఊడుపుకి యంత్రాలు ఉన్నాయి, అంటే ట్రాన్స్ప్లాంటేషన్కి, నారుమళ్ళు పోయటాకి. కలుపుకి యంత్రాలు వచ్చినాయి, కలుపుకి డ్రోన్లలో స్ప్రే చేస్తున్నారు. మీరేం డ్రోన్ కనిపెట్టలేదు కదా. డ్రోన్ అప్పటికే మీరు వచ్చేప్పటికే, మీరు ఎక్కి ప్రమాణ స్వీకారం చేసేప్పటికే డ్రోన్తో పిచికారీ చేస్తున్నారు కదా. ఎక్కడ లేదు, ఏమి లేదు. కోత మిషన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. ప్రతిదానికి చెరుకు పంట కోసానికి మిషన్లు ఉన్నాయి, మినుముకి కోత మిషన్లు ఉన్నాయి. ప్రతిదానికి నువ్వు పేరు చెప్పు, పలానా దానికి లేదని చెప్పి. ప్రతి దాంట్లో యాంత్రీకరణ వచ్చేసింది కదా. ఇవాళ మరి ఏం చెప్తారు? ఫుడ్ ప్రాసెసింగ్. నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇష్టం. ఈ 20 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారిది కాకుండా కొత్తగా ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చింది ఏమైనా ఉంటే మీరు చెప్పండి. ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్? మామిడికి ఏమైనా చేశారా మీరు? మామిడి 12 రూపాయలు, మేము 8 రూపాయలు ఇప్పిస్తా ఉన్నారు. 8 రూపాయలు ఇప్పించారా ఎవరికన్నా? మీరు 4 రూపాయలు ఎప్పుడు ఇచ్చారు? జీవో ఎప్పుడు ఇచ్చారు? డబ్బులు ఇప్పుడేంటి? మే మాసంలోనేమో అడావుడిగా కేబినెట్ తీర్మానం చేసి జీవో అంటారా? నవంబర్కి వచ్చాక డబ్బులు వేస్తారా? మీ హెలికాప్టర్లు మాత్రం డబ్బులు కట్టేస్తారు వెంటనే. ఈనాడు పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులు ఇచ్చేస్తారు. మీ తప్పుడు, మీరు పెట్టిన తప్పుడు కేసుల్లో తప్పుడు వాదనలు చేయటానికి, బలపరచడానికి లోత్రాకి కోట్లు డబ్బులు ఇస్తారు. దానికి మాత్రం డబ్బులు ఉంటాయి. మీరు హామీ ఇచ్చి డబ్బాలు కొట్టుకున్నటువంటి మామిడి రైతుకు 4 రూపాయలు ఇవ్వటానికి మాత్రం మే నుంచి ఇప్పుడు దాకా మీ దగ్గర డబ్బులు లేవు. ప్రపంచ వేదికగా మార్కెటింగ్. ఆంధ్రప్రదేశ్లో పండించినటువంటి ధాన్యాన్ని తెలంగాణ అమ్ముతాకు దిక్కులేదు. మనోడు, మీ శిష్యుడు తెలంగాణ బోర్డులో పోలీసులను పెట్టి ఆంధ్రా నుంచి ధాన్యాన్ని రానివ్వట్లా. పక్క రాష్ట్రాన్ని అమ్ముకుంటాకి లేకపోతే పట్టించుకునే దిక్కులేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎవడొక్కడ మీరు పట్టి చూసేస్తున్నారు? ఎవరన్నా ఒక్కడో? ఏ మంత్రి పట్టించుకుంటున్నాడు? ముఖ్యమంత్రిది లేదు, అలాగే డిఫాక్టో సీఎంకి లేదు. బాగా ఆకాశానికి కౌరులు చెప్పినటువంటి డబ్బాలు కొట్టినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రికి లేదు, ఉప ముఖ్యమంత్రికి లేదు, వ్యవసాయ శాఖ మంత్రికి లేదు, మార్కెటింగ్ శాఖ మంత్రికి లేదు, సివిల్ సప్లైస్ మంత్రికి లేదు. ఆంధ్ర రాష్ట్రం దాటి ఎక్కడికన్నా గింజ వెళ్తుందా? వెళ్తే కదా రైతుకు రేటు రావటానికి. మీరు ఇప్పించలేరు. కనీసం సరిహద్దు దాటి ఇచ్చా కూడా మీకు చేత కాదు. మళ్ళీ అంతర్జాతీయంగా అమ్మాలంట, బయట దేశాల్లో అమ్మాలంట, పంచసూత్రాలంట. అసలు ఈ డ్రామాలు ఎంతసేపు, ఈ డబ్బా కౌర్లు చంద్రబాబు నాయుడు గారు.